ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎట్లా దాడి చేసిరని మాట్లాడిరో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇదేం దుర్మార్గం? అంటే మీరు తెలంగాణ వాళ్ళ పక్షమా లేకపోతే అటు మార్వాడీల పక్షమా? ఎవరి పక్షం మీరు చెప్పాలా? మేము ముందు నుంచి చెప్తున్నాం, ఈ గో బ్యాక్లు ఇవన్నీ మేము ఇక్కడి నుంచి వాళ్ళని ఏమి ఎలగొట్టడమో ఇంకోటో కాదు. మన మన వృత్తి వ్యాపారులని, మన కోమట్లని, మన పద్మశాలీలని, మన నాయి బ్రాహ్మణులని, మన బీసీ కులాలని మొత్తం నాశనం చేస్తున్నారు. మన వృత్తులు నాశనం చేస్తున్నారు. వాటిని అడ్డుకోవాలి. ఒక చట్టం తీసుకురావాలి. మన వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాలి. వృత్తి వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాలనేది ఒక నినాదం, ఒక కొట్లాట. ఇక్కడి నుంచి వాళ్ళని రాత్రి తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోండి అనేవాడు అనట్లా. గో బ్యాక్ అనగానే వెళ్ళిపోవడం అనే కాదు. ఇప్పుడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే మూమెంట్ వచ్చింది. అంటే ఇడ్లీ సాంబార్ ఎవరు తినొద్దు, ఈ నుంచి వెళ్ళిపోండి అని, అది కాదు కదా. అదొక నినాదము. ఆ నినాదంతో ఆ వాదాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే. ఎంత ఘోరం అంటే, అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ని అరెస్ట్ చేసిర్రు, శ్యామ్ని అరెస్ట్ చేసిర్రు.